2027లోగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్వాసితులను సైతం ఆదుకుంటామని భరోసా ఇచ్చిన సీఎం పునరావాసం కింద రైతులకు 300 కోట్లు అందించారు. అంతకుముందు వెలిగొండ ఫీడర్ ఛానల్ పనులను చంద్రబాబు పరిశీలించారు. పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. 2019-24 మధ్య వెలిగొండ ప్రాజెక్టును జగన్ నాశనం చేశారన్న చంద్రబాబు పైగా ప్రాజెక్టును పూర్తి చేశామంటూ పైలాన్ను ఆవిష్కరించారని విమర్శించారు. గొడ్డలి పార్టీ మోసానికి గుర్తుగా ఆ పైలాన్ను మ్యూజియంలో పెట్టాలని ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 3,844 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెట్టాలి. 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఫేజ్ 1 1938 కోట్లు అవుతుంది. ఫేజ్ 2 1906 కోట్లు అవుతుంది. అందుకే 43.50 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొస్తాం. నేను ఈ టర్మ్లో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నానంటే గడిచిన ప్రభుత్వాలు ఇదే పని చేసుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఈ విధంగా ఉండేదా అని అడుగుతున్నా. ఇదే నీళ్లు గాని ఒక 10-15 సంవత్సరాల కంటే ముందు మీకు వచ్చుంటే మీ జీవితాలు ఎంత మార్పు వచ్చేది, ఎంత వెలుగొచ్చేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే మొత్తం 2019-24 బడ్జెట్లో పెట్టింది 4,000 కోట్లు, ఖర్చు పెట్టింది 980 కోట్లు. ఈరోజు 900 కోట్ల పునరావాసంకే మీకు ఇస్తున్నా. ప్రాజెక్టుకి ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎన్నికల ముందు ఆడిన డ్రామా, ఆ డ్రామానా మోసమా మీరే ఆలోచించుకోవాలి. మోసాలు చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. వాళ్ళ పనే ఇదే పని. ఎక్కడ మనం కళ్ళు ఆరపకుండా అబద్దాలు చెప్పేస్తారు. మనం ఆలోచించే లోపలనే మోసం జరిగిపోతుంది. అతను వేసినటువంటి ఆ రోజు ఫౌండేషన్ వేసి బోర్డు వేసుకున్నాడు. దాన్ని శాశ్వతంగా ఒక బ్రహ్మాండమైన ఇది కట్టి మ్యూజియంలో పెట్టి మోసాలు చేయడం అంటే ఈ మార్గం చేయడం కాదని ఒక రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మనందరిపైన. 2,351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నా. జిల్లా కేంద్రం అవుతుందని మీరు ఊహించలేదు. మీకు అన్యాయం జరిగింది. జరిగిన అన్యాయాన్ని న్యాయం చేస్తానని చెప్పి ప్రత్యేకంగా మార్కాపురికి ఒక ప్రత్యేక జిల్లా ఇచ్చాం. ఆఫీసు లేదు. ఇప్పుడు ఆఫీసు మీకు ఇచ్చిన పునరావాస కేంద్రంలోనే మీ కాలనీలో జిల్లా కలెక్టరేట్ వస్తా ఉందంటే అది ఒక టౌన్షిప్ డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆదర్శ కాలనీగా మీకు వచ్చే పరిస్థితి వస్తుంది.